గడిచిన వారం అంతా కూడా ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించి ఆయన సంకల్పం చొప్పున ప్రణాళిక చొప్పున మనందరినీ కూడా కాసి కాపాడి ఆయన రెక్కచాటును భద్రపరుచుకుని ఆయన జీవనానంతో పోషిస్తూ తిరిగి ఈరోజు మనమందరం సంగముగా ఆయన్ని స్తుతించడానికి గణపరచడానికి ఆరాధించడానికి ఆయన మనకిచ్చిన ఈ సమయాన్ని పెట్టి ఆయన్ని మనం ఎంతైనా గణపరచాలి. దేవుడు ఎప్పుడు మన పట్ల ఎంతో కనికరం కలిగి ప్రేమ కలిగి దయాదాక్షణ్యంలో చూపుతూ మన కనికర పడుతూ కరుణిస్తూ ఆయన పోషిస్తున్నాడు, నడిపిస్తున్నాడు. ఎందుకు పెట్టి మనం దేవుణ్ణి ఆరాధించాలి అంటే, ఎందుకు ఎన్నిక లేని మనలను ఆయన కుమారుడితో కలిసి శతపనివారిగా మనం జీవించడానికి ఆయన తన కుమారుడి క్రయదానం చెల్లించి మనందరినీ కూడా పాపములో జీవిస్తున్న మనల్ని విడిపించి ఆయన బిడ్డలుగా మనం సేకరించడానికి ఆయన చేసిన గొప్ప కార్యాన్ని పెట్టి ఈ భూమి మీద ఆయన చేసిన పెద్ద భయంకరమైన యుద్ధాన్ని జయించిన దాన్ని పెట్టి ఆయన మనం స్తుతించి కనపరచాలి. దేవుణ్ణి ఆరాధించడం అంటే మందిరంలో కూర్చుని 4 మాటలని కాను వేసుకుని 2 పాటలు పాడుకునేది కాదు. ఇది తరచు ప్రతి వారం మనం అనుకునేది, కానీ అది జ్ఞాపకం. మనం ప్రతిరోజు మనకు ఆ మాట జ్ఞాపకం ఉండాలి. మనం ఆరాధించడానికి ఆదివారమే మందిరానికి వెళ్తున్నాము, ఆదివారం వెళ్ళి మందిరంలో కూర్చొని ఆరాధిస్తున్నాం అనుకునేది కాదు. రోజు మన జీవితం దేవుడికి ఆరాధన అయి ఉండాలి. రోజు రోజు మనలో నూతన మార్పు రావాలి, నూతనంగా మనం సృష్టించబడాలి. ఆయన మనల్ని నూతనంగా పోషిస్తున్నాడు, రోజు పోషిస్తున్నాడు. ఒక్కరోజు ఒక వారం ఆదివారమే ఆయన మనల్ని పోషించి వదిలేట్లా ప్రతిరోజు ఆయన పోషిస్తున్నాడు జీవహారం. అలాంటి దేవుణ్ణి మనం ఎప్పుడూ కూడా ఇదో ఆదివారం వచ్చాము, ఆదివారం వెళ్ళి దేవుడిని ఆరాధిస్తున్నాము అనుకునేది కాదు. ప్రతిరోజు దేవుని కోసం మనం జీవించాలి. ప్రతిరోజు ఆయన కోసం మనం ఒదిపి చేపట్టిన గొర్రెల వలె మనం నిందం పడినప్పటికీ మనం నిందారహితంగా జీవించడం నేర్చుకోవాలి. దేవుని కోసం జీవించడం అంటే మనం అనుకున్నంత సులువు కాదు. దేవుణ్ణి నమ్ముకున్నాము, కాంపిటీషన్ తీసుకున్నాము, ప్రతి మీటింగ్కి మేము వెళ్తున్నాము, మేము పద్ధతిలో ఉంటాము అనుకునేది కాదు. ఆరాధన అనేది క్రైమ్తో కూడింది. క్రైమ్ ఖచ్చితంగా అది జరగవలసింది. క్రైస్తవ జీవితం జీవించాలి, శిష్యత్వంలో మనం జీవించాలనుకున్నప్పుడు అనేక సందర్భాలు మనం నష్టపోతూ ఉంటాం. అనేక సందర్భాల్లో మనం కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది, అనేక సందర్భాల్లో మనం నిందలు మోయవలసి వస్తుంది. అన్నింటినీ మనం ఓర్చుకుని సహించుకుని ఆఖరి వరకు మనం ఆ పోరాటం కొనసాగిస్తూ సహించువాడు, ఆఖరి వరకు సహించువాడు దేవుణ్ణి ఆరాధించగలరు. యేసుక్రీస్తు ప్రభు 33 సంవత్సరాలు కూడా ప్రతి విషయాన్ని సహించుకుంటూ ఆయన తన తండ్రి చిత్తం ఏమైతే ఉందో దాన్ని నెరవేర్చుకుంటూ ఆయన కొనసాగించాడు తన జీవితకాలం అంతా కూడా. కానీ మన జీవితకాలం అంతా మనం అలా లేవు. మనం అందరము పాపంలో తిరుగులాడినప్పుడు, పాపంలో మనం ఉన్నప్పుడు దేవుడు తన కుమారుడు ద్వారా క్రయము చెల్లించి మన మనోన్నతాలు వెలిగింపజేసి ఆయన సన్నిధిలో కూడుకుని ఆయన్ని గణపరచడానికి, స్తుతించడానికి మనం వచ్చాం. అంతేగాని మనం దేవుడిని నమ్ముకుంటాం కాదు. దేవుడే మనం ఏర్పరచుకున్నాడు. ఆయన సంకల్పం చొప్పున మనం ఏర్పరచుకున్నాడు. ఆయన మనతో కలిసి ఆయన ఉండటానికి, కలిసి మనతో ఆయన సంభాషణ కొనసాగించడానికి ఆయన ఇష్టపడ్డాడు. కాబట్టే మనం సజీవులుగా ఉంచాడు. లేకపోతే మన క్రియలు బట్టి ఆయన ఎప్పుడో మన అందరినీ కూడా పుస్తాపన చేసేవాడు. కానీ ఆయన ఎప్పుడు కూడా కనికరపడే దేవుడు, కరుణించే దేవుడు, దయా దాక్షిణ్యాలు గల దేవుడు. అందులో పెట్టి దేవుడిని ఎప్పుడు కూడా మనం ముందుగా కొనియాడాలి, ముందుగా ఆయన్ని కనపరచాలి. ఏదో కానుక వేసుకున్నాము, ప్రార్థన చేసుకున్నాము, తర్వాత నాకు ఖాళీ ఉంటే వస్తాను, ఇలా కాదు. దేవుడి కోసం ప్రతిరోజు ఏదో సందర్భంలో దేవుడి సమయం దేవుడికి ఇచ్చి తీరాలి. లేకపోతే అక్రమం చేయవాళ్ళ మీరు ఎవరో నాకు తెలియదు అంటాడు దేవుడు. మన పరిస్థితి ఏమవుతుంది?
కాబట్టి మనం మెలకు కలిగి ఉండాలి, మెలకు అయ్యే జీవితం జీవించాలి. ఎప్పుడు కూడా పడిపోకుండా మనం ఉన్నాం, పడిపోతాం. కానీ పడిపోయింది ఏ సందర్భంలో పడిపోయాం, ఎందుకు పడిపోయాం, ఎలా పడిపోయాం అనే దాని గురించి తెలుసుకోవడానికి వర్తమానం కానీ వర్తమానం చెప్పుకొని ఆరాధించాలనేది కాదు. ఆరాధన అనేది ఆదివారం వర్తమానం గురించి ఆరాధించేది కాదు. దేవుడు స్తుతించడం కనపరచడం అవుతుంది. ఆరాధన అనేది మన జీవితం అయి ఉండాలి. దేవుని కోసం జీవించడమే దేవునికి ఆరాధన. 145వ కీర్తన 528 పేజీ నంబరు. పేజీ నంబర్ 528, 145వ కీర్తన 9వ వచనం. యెహోవా అందరికీ ఉపవాది, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నది. ఆయన కార్యాలు ప్రతి దానిపై కూడా ఆయన కనికరం మనకు కనిపిస్తుంది. అది ఎలా కనిపిస్తుంది అని మనం చూసుకుంటే, దేవుడు ఈ భూమి మీద సమస్తమును సృష్టించాడు. సృష్టించిన దానిలో ప్రతి దాని మీద ఆయన కనికరపడ్డాడు. భూమి చదువులు చేసి అది విత్తనాలు మొలవాలి అంటే దానికి వర్షం కావాలి. భూమిని కనికరించి దేవుడు వర్షాన్ని కురిపించాడు. ఆ వర్షం పడ్డ నీరు వ్యర్థంగా పోకుండా వాటిని మళ్ళీ భద్రపరిచి మన సొంతానికి ఉపయోగించుకోవడానికి, వ్యవసాయం పంటలు పండించుకోవడానికి, అలాగే ప్రతి శక్తి మీద కనికరపడ్డాడు. వాటికి పళ్ళుని కలగజేశాడు, కాయల్ని కలగజేశాడు, కూరలకు ఉపయోగించుకునే ప్రతి దాని మీద కూడా దేవుడు కనికరపడి వ్యర్థంగా పోకుండా అన్నింటినీ సమకూర్చాడు. అలాగే మనిషిని కూడా అన్నింటికన్నా ఎక్కువగా మనిషిని కనికరపడ్డాడు. పశువులు మనకి ఇచ్చాడు, వాటి మీద కనికరపడి అవి వ్యర్థంగా ఉంటే వాటిని మనం మేప పెంచాం. అందుకే వాటి పాలు మనం ఉపయోగపడేలాగా వాటి మీద కనికరపడి వాటిని ఉపయోగించేలా చేశాడు. ఇవాళ నిన్ను నన్ను కూడా ఆయన కనికరపడ్డాడు. ఆయన కనికరం లేకపోతే మనం ఎక్కడున్నాం? పాపంలో జీవిస్తున్నాం. మనం పాపంలో పొరలాడుతున్నాం, పాపంలో తిరుగులాడుతున్నాం. పాపమే నా జీవితంగా జీవించిన నన్ను ఈరోజు ఏం చేశాడు? ఆయన శుభ్రంగా కడిగి ఆయన మందిరంలో, ఆయన సంఘంలో, ఆయన శరీరంలో సమకూర్చుకున్నాడు. అలాంటి పాపాత్ముని ఆయన రక్షించడమే పెద్ద గొప్ప మహా ఘనత. అలాంటిది ఆయన ఏం చేశాడు? రక్షించి విడిచిపెట్టాడా? విడిచిపెట్టలా. ఆయన సంఘంలో, ఆయన శరీరంలో ఒక అంగముగా చేర్చుకున్నాడు. అలాగే మనందరినీ కూడా మనమే ఎంత కనికరం లేకపోతే ఆయనకి, మనపై ఎంత కనికరం లేకపోతే, ఎంత దయాదాక్షిణ్యం లేకపోతే, ఎంత ప్రేమ లేకపోతే, మనం ఎట్టివారు తెలిసింది కూడా ఆయన తన కుమారుడు ద్వారా క్రయం చెల్లించాలని చెప్తుంది. క్రయం అంటే ఆయన డబ్బు కట్టాడా? కొన్ని నా పిల్లల్ని విడిపించి ఇదిగో ఇంతబడి వృత్తి చేస్తున్నావు, నీ రాజ్యం వేలుకో, నా పిల్లల్ని వదిలేని అలా ఇచ్చాడా? లేదే. ఆయన శ్రేష్టమైన స్వచ్ఛమైన రక్తాన్ని, తన సొంత రక్తాన్ని క్రయముగా చెల్లించాడు. అలాంటి దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. ఇది 2 మాటలతో 4 మాటలతో ఆరాధిస్తున్నాం, కానుకేసి ఆరాధిస్తున్నాం. దేవుడిని ఆరాధించడం లేదా ఆయన పెట్టిన భిక్షకి ఇంకా మనం సజీవులుగా ఉన్నామంటే ఆయన పెట్టిన భిక్ష అదంత సులువుగా వచ్చేది కాదు. ఎవరైతే ఈ రాజ్యాన్ని అపవాది చేతిలో పెట్టాడో అలాంటి నరూపం ఆయన దాల్చవలసి వచ్చింది. ఆ నరుడిగా ఈ భూమికి రావాల్సి వచ్చింది. వచ్చి ఆ క్రయం చెల్లించి నిన్ను నన్ను విడిపించాడు. ఎంత కనికరం, ఎంత ప్రేమ అని లేకపోతే మనం ఇంటికి విడిపిస్తాడు. మనకి విడిపించి
వివేచన జ్ఞానం ఇచ్చి మన మనోన్నతను వెలిగింపజేసి మిమ్మల్ని విడిపించాను, ఇక మీరు అటువంటి జీవితం జీవించొద్దు అని మనకు ప్రతిసారి మనం హెచ్చరిస్తూ ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ మనల్ని పోషిస్తూ మనల్ని నడిపిస్తూ తీసుకొస్తున్నాడు. అలాంటి దేవుడికి మనం ఏమివ్వగలం? ఏమిచ్చినా ఎప్పుడు ఆయనకు రుణపాత్రమై ఉంటామే కానీ ఎప్పుడు కూడా ఆయన పట్ల మనకి రుణం తీరేది కాదు. ఎప్పుడు ఆయన రుణస్థులమయ్యే ఉంటాం. ఆయన కనికరాన్ని మనం, ఆయన ప్రేమను మనం కొలత వేయలేం, అంచనా వేయలేం. మన ప్రేమ మనకు ఎవరైనా సహాయం చేస్తే వాళ్ళే పొగుడుతూ ఉంటాం, మనకు ఎవరైనా ఉపకారిగా ఉంటే వాళ్ళే పొగుడుతూ ఉంటాం, వాళ్ళే కొంచెం దేవుళ్ళు అంటాం. తర్వాత ఒకవేళ వాళ్ళు చేయలేకపోయి ఆ ఉపకారం మనం చేయకపోతే, అన్ని ఉపకారాలు చేసినా సరే అతను ఒక ఉపకారంలో అతను చేయలేకపోతే మనం సింపుల్గా తీసుకోవడం. కానీ దేవుడు ఎటువంటి దేవుడు కాదు. సమస్తము మనకి ఏది అవసరమో, మనకి ఏది కావాలో, మనకి ఏది ఇష్టమో అన్నీ తెలుసుకుని ఆయనే ముందుగా అన్నీ సిద్ధపరిచి మనకన్నీ సమకూర్చి మన ముందు ఉంచాడు. కానీ మన పట్ల, ఒక మనిషి పట్ల ఆయనకున్న ఎంత శ్రద్ధ అంటే, మన కడుపులో పుట్టిన మన పిల్లల మీద కూడా మనకు అంత శ్రద్ధ ఉన్నది. ఒక వయసు వచ్చినప్పటికీ వాళ్ళే తిరుగుతారు, వాళ్ళే ఉంటారు, వాళ్ళ ఆడాలి, చిన్నపిల్లలు కాదు కదా అని మనకు ఒక ధీమా వచ్చేస్తుంది. కానీ మనల్ని ముందు వరకు వచ్చే వరకు ఎత్తుకుని ముద్దారు వాడాయి. మనకు ముదుగు వచ్చే వరకు ఎత్తుకుని ముద్దాడు వాడాయి. అలాంటి దేవుడిని మనం ఎంత నిర్లక్ష్యంగా ఉన్నామో తెలుసా? దేవుడిని నమ్ముకున్నామని ఒక మాట తప్ప దేవుడి కోసం జీవించే జీవితం మనలో ఏమాత్రం ఉందో మనం ఎప్పుడూ సోకువేసుకుని చూసుకుంటూ ఉండాలి. అయ్యో ప్రభా, ఈ ఒక్క గంట నీ కోసం నేను జీవించగలుగుతున్నానా? ఈ రోజులో ఈ ఒక్క గంట నీ కోసం నేను జీవించగలుగుతున్నానా ప్రభా? ఎక్కడైనా చూసుకుంటే నాకు కొలతలు నీ కొలతలో ఎక్కడైనా నాకు దొరుకుతుందా? నీ జీవితం, నీకు నచ్చిన జీవితం నేను జీవించింది అని మనం చూసుకోవాలి. అంత కనికరపడిన దేవుడి పట్ల మనం ఎంత నిర్లక్ష్యంగా ఉంటామో మనం గ్రహించుకోవాలి. మనం నిర్లక్ష్యంగా ఉంటామా? దేవుడి కోసం ఆసక్తి కలిగి ఉన్నామా? దేవుడిని ప్రేమిస్తున్నామా? దేవుడి పట్ల మనం భయభక్తులు కలిగి ఉన్నామా అని ఎప్పటికప్పుడు మనం జాగ్రత్తగా మనం దాన్ని మెలుగు కలిగి చూసుకుంటూ ఉండాలి. లేకపోతే మనం దేవుడు ఇచ్చిన ఆ ప్రయత్నానికి మనమే వ్యర్థంగా దూరం అయిపోతుంది. ఆయన చేసిన శ్రమకు, ఆయన పడ్డ కష్టానికి ఫలితం లేకుండా మనం నాశనం పడుతున్నాం. కాబట్టి మనం ఎప్పుడూ కూడా మెలుగు కలిగి దేవుని కోసం జీవించడానికి ఇష్టపడాలి. మనం జీవించలేం. మనం ఇష్టపడితే దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఆ మార్గంలో దేవుడు అయితే నడిపిస్తాడు. కానీ మనకు ఆయాసంగా మనం ఇష్టపడాలి, సంతోషంగా దాన్ని అనుభవించాలి. కష్టమైన, నష్టమైన, ఏమైనా సరే నా ప్రభుత్వ జీవితాన్ని అన్ని తీర్మానించినప్పుడు నీకు అనేకమైన శ్రమలు వస్తాయి, అనేకమైన ఇబ్బందులు వస్తాయి, సమస్యలు వస్తాయి, బాధలు వస్తాయి, నిందలు వస్తాయి. అన్నింటికి నువ్వు ఓర్చుకున్న దాని అయితే, అన్నింటికి నువ్వు ఓర్చుకున్న వాడు అయితే దేవుడి కోసం నిలబడినప్పుడు నువ్వు పడిపోయే సమయంలో దేవుడు పట్టుకుంటాడు. దేవుడు నీకు అంత కనికరంగా దేవుడు నీతో నాతో ఉన్నాడు. మనం ఏ విషయంలో భయపడవసరం, ఏ విషయంలో మనం చింతించవసరం. కనికరంగా దేవుడు మన పక్షాన ఉన్నాడు. నమ్మకం మనకు ఆయన పట్ల పూర్తి నమ్మకం, పూర్తి విశ్వాసం కలిగి మనకు ఉన్నప్పుడు ఆయన నడిపిస్తాడు. మనం పడిపోయే సమయంలో కూడా ఆయన పడకుండా మనం పట్టుకునే దేవుడు మనకున్నాడు. ఆయన కృపగల దేవుడు, కనికరగల దేవుడు, కరుణ సంపన్నుడు. అలాంటి దేవుడు మనం ఆరాధిస్తున్నాం. అవి ఒట్టు మాటలతో ఆరాధించేది కాదు, ప్రేమ చెల్లించి ఆయన కోసం జీవించడమే మన ప్రేమ. 147వ కీర్తన పక్క పేజీ చూడండి, పక్క పేజీ 11వ వచనం. నా యందు భయభక్తులు గలవారి యందు తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. తన కృప కొరకు తన పట్ల భయభక్తులు కలిగి, ఆయన పట్ల భయభక్తులు కలిగి ఆయన మన పట్ల ఎంత కనికరపడ్డాడో అలాగే మనం కూడా ఆయన పట్ల అంత భయభక్తులు కలిగి ఉండాలి.
భయభక్తులు కలిగితే ఏం భయం, ఎలాంటి భయం కలిగి ఉండాలి మనం? నేను ఏదైనా చేస్తే నా దేవుడు నన్ను చంపేస్తాడేమో, నాకు కాలు చేతులు చేస్తాడేమో, లేదా నాకు జబ్బు వచ్చేస్తాడేమో, నేను చచ్చిపోతానేమో, ఇలాంటి భయం కాదు. ఇలాంటి భయం కాదు ఆయన కోరుకునేది. నేను చేసే పని నా దేవునికి అవమానకరంగా ఉంటుందా? నేను మాట్లాడే మాట నా ప్రభువుని కించపరుస్తుందా అనే భయం కలిగింది. అలాంటి ఆలోచన మనలో రావాలి. నేను మాట్లాడే మాట కానీ, నేను చేసే క్రియ కానీ, నేను ఆలోచించే ఆలోచన కానీ, నా వ్యాపారం ఏదైనా సరే, నా ఉద్యోగం కానీ, నా పని కానీ, ఏ విషయంలో సరే మనం చేసేది నా దేవునికి వ్యతిరేకంగా పాపం తీసుకొస్తుందా, నా దేవునికి అవమానపడుతుందా, నా దేవునికి కించపడుతున్నానా, నేను ఏం చేస్తున్నాను అని ఒక తీర్మానం మనలో ఉండాలి. ఆ తీర్మానం ఉంటే అప్పుడు దేవుడు మనల్ని మన పట్ల ఆనందిస్తాడు. నష్టం వచ్చినా, మనకు ఏదైనా సంభవించినా, బాధ వచ్చినా, మనం సంతోషంగా ఎప్పుడైతే అనుభవిస్తూ ఆయన కృప కోసం కనిపెడుతూ ఉంటామో అప్పుడు మన పట్ల ఆయన ఆనందిస్తూ ఉంటాడు. నా కూతురు, నా బిడ్డ నా కోసం ఎంత ఆసక్తి కలిగి ఉన్నారు, నా కోసం ఎదురు చూస్తున్నారు అని ఆయన ఆనందపడుతూ ఉంటాడు. నాకు తెలుసు, నాకు వచ్చు, నేను చేయగలను, నేను ఉండగలను అని మన సొంత నిర్ణయాలతో మనం ముందుకు వెళ్తే దేవుడు మనం విడిచిపెట్టి ఆయన పని చూసుకుంటాడు. అప్పుడు మన పరిస్థితి ఏంటి? ముందు పడి పగిలితే మా చెప్పలు పగిలిపోతుంది. ఎప్పుడు కూడా క్రైస్తవ జీవితాన్ని తీర్మానించుకున్నప్పుడు మనం ఆయన కృప కోసం కనిపెట్టుకుని ఉండవలసిందే. ఆయన మీద భయభక్తులు కలిగి ప్రభువాని కృపని అంటే ఆయన ఇవ్వడం. అసలు ఆయన పట్ల మనం భయభక్తులు గలవారమై ఉన్నామా? ఆయన పట్ల భయభక్తులు గలవారమై ఉంటే ఆయన చెప్పిన ప్రతి మాట మనం వినగలుగుతాం. కింద దాన్ని ప్రకారం మనం జీవించడానికి ఇష్టపడతాం. మనం జీవించలేకపోవచ్చు, మనకంటూ ఆ ఆశ అంటూ ఉంటే ప్రభు జీవిస్తాడు, మనతో పాటు ఆయన ఉండి ఆయన నడిపించుకుంటాడు. ఆ జీవితం ఆయన జీవించగల చేస్తాడు. మనకు ముందు ఆ ఆశ ఉండాలి, ఆ భయం ఉండాలి. నా వల్ల నా ప్రభుకు అవమానం రాకూడదు, నా వల్ల నా ప్రభు కించపరచబడకూడదు. రేపు పొద్దున అపవాది, ఇదిగో ఈ ఏబేలు గురించా నువ్వు ప్రాణం పెట్టింది, చూడాలి దుర్మార్గ క్రియలు ఎలాంటివో, ఎంత మూఢంగా ప్రవర్తిస్తున్నాడు, ఎంత పాపం మాటలు మాట్లాడుతున్నాడు అని నా వల్ల ప్రభుకు అవమానం వచ్చినప్పుడు, ఆ మాట అపవాది ప్రభు దగ్గర అన్నప్పుడు, ప్రభు తగ్గించుకున్నప్పుడు ఆయన నాకు ఇచ్చిన ప్రేమంతా ఎంత వ్యర్థమైపోతుంది, ఎంత పాడైపోతుంది. ఆ జీవితాన్ని నేను ఎప్పుడు కూడా మెలుగు కలిగి ఉండాలి. భయభక్తులు అంటే మనం దేవుడు ఏదో చేసేస్తాడనే కాదు. దేవుడికి నా వల్ల ఏమీ జరగకూడదు, అవమానం రాకూడదు ఆశ మనకు ఉండాలి. అలాంటి జీవితం మనం జీవించలేం. కానీ ఆశ ఉంటే మాత్రం దేవుడైతే నన్ను నడిపించుతాడు. మనకు ఆ ఆశ ఉండాలి. అందుకనే దేవుడు అన్న ఆ బైబిల్లో మాట రాసింది, ఆశపడ్డ ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. మనకు ఆశ ఉంటే దేవుడు మాత్రం ఖచ్చితంగా మన ఆశ తీరుస్తాడు. మనం ఎప్పుడు కూడా దేవుని పట్ల ఎంత భయభక్తులు కలిగి, దేవుని కోసం ఆసక్తి కలిగి ఆలోచనతో మనం జీవిస్తామో అంత దేవునికి ఆనందం కలుగుతూ ఉంటుంది. ఆ ఆనందం కలిగినప్పుడు మీరు నిలిచిపెట్టి ఉంటాడా? ఉండలేదు. ప్రభు ఉండలేదు. చిన్నపిల్లలు ఆడుకుంటూ గంతులతో చిన్న మాటలు మాట్లాడినప్పుడు ఆడు ఏమి పాడు చేయకుండా సంతోషంగా ఆడుకున్నప్పుడు ఎవరికైనా సరే ఆమె చూడగానే ఏమనిపిస్తుంది? అమంతంగా ఎత్తుకుని ముద్దాడుకుని వాళ్ళు విడిచిపెట్టి ఉంటారా? ఎంత పెద్ద వయసు వచ్చినా సరే, ఎంత చదువుకున్న వాళ్ళని సరే, ఎంత ఉద్యోగాలు తెచ్చేవాళ్ళని సరే, చిన్న పిల్లలు ముద్దుగా మాట్లాడి ముద్దు ఆడుకున్నప్పుడు వాళ్ళు విడిచిపెట్టి ఉండగలరా? వాళ్ళు జ్ఞాపకం పరిగెత్తుకు వెళ్ళిపోయి వాళ్ళు తీసుకుంటారు. అలాగే దేవుడు కూడా ఆయన పట్ల మనం ఎప్పుడు కూడా యథార్థత జీవితం కోసం మనం ఆశపడుతూ ఉన్నప్పుడు దేవుడు మనం కూడానే ఉంటాడు. మనం పడిపోకుండా కాపాడుతూ ఉంటాడు. మనం ఆడుతూ ఉంటాడు, ఆయన ఆడుకుంటూ ఉంటాడు. ఆ చిన్నపిల్లలతో మనం అలాగే ఆడుకుంటాము, మనతో కూడా ఆయన అంత సంతోషంగా మనతో ఉంటాడు, మనం కూడానే ఉంటాడు. కానీ ఆ ప్రేమ మనకు ఉండాలి. నా ప్రభుకి నా కోసం సమస్తం ఇచ్చేశాడు, కనీసం నా ప్రభు కోసం ఒక గంట నేను జీవించగలుగుతున్నాను నేను ఆలోచన మనలో పడుతుందా? ఆయన భయభక్తులతో మనం జీవించడం, రోజులో ఒక గంటనే మనం జీవించగలుగుతున్నామో లేదా అనేది మనం చూసుకుంటూ ఉంటాం. అలాగే 103వ కీర్తన
పేజీ నెంబర్ 506, 103వ కీర్తన 17వ వచనం. ఆయన నిబంధనలు కైకొనుచు ఆయన కట్టడాలను అనుసరించి నడుచుకున్న వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద 18వ వచనం. ఆయన కృప యుగములు నిలుచును, ఆయన నీతి వారికి పిల్లల తరములను నిలుచును. దేవుని పట్ల ఎప్పుడైతే ఆయన ఆజ్ఞను కైకుంటూ ఆయన పట్ల ఎప్పుడైతే భయభక్తులతో మనం నిలిచి ఉంటామో, అది మన భయభక్తులు దేవునికి నచ్చిన భయభక్తులతో మనం జీవించినప్పుడు ఆయన కృప, ఆయన కనికరం, ఆయన నీతి ఎప్పుడు కూడా మనుషుల మీదే కాదు, ఆయన ప్రేమ, ఆయన కనికరం, ఆయన దయ మనుషుల మీదే కాదు, మన పిల్లల తరతరాలు మన మీద చూపుతానంటున్నాయి. మనిషి ఒక మానవుడి పట్ల ఆయనకున్న ప్రేమ, ఎంత కనికరం, ఎంత కృప, దాన్ని వర్ణించడానికే మనకు ఒక రోజు సరిపోదు. రోజు కాదు, నువ్వు రోజు వర్ణించినా ఆయన కోసం వర్ణించుతా ఉన్నా. ఎంత కనికరం లేకపోతే మనల్నే కాదు, మన వాళ్ళ పిల్లల్ని కూడా ఆయన ఆశీర్వదిస్తారు. ఎంత కనికరం మన పట్ల ఆయన ఆజ్ఞలు ఏంటి, మనకి ఏమేమి ఆజ్ఞలు ఇస్తున్నాడు ఆయన ఆజ్ఞలు ఏమైతే మనతో చెప్పి నువ్వు ఇది చేయకూడదు, నువ్వు ఇలా ఉండకూడదు, నువ్వు ఇలా నడవకూడదు, నువ్వు ఇది చేయకూడదు అని దేవుడు ఏ ఆజ్ఞలు అయితే మనకు ఇస్తున్నాడో వాటిని మనం ఖచ్చితంగా పాటించి తీరాలి. అన్నీ పాటించలేకపోవచ్చు, కానీ మనం పాటించగలిగింది మనం పాటిస్తూ ఉంటే, మనం పాటించలేనప్పుడు ఆయన కూర్చుని ఏడుస్తుంటే ఆయన నేర్పిస్తాడు. దాన్ని ఆయన జయించేలా చేస్తాడు. మనం చేయగలిగింది దానిని తెలుసుకుని కూడా మనం ఆ జీవితం జీవించకుండా మనకు నచ్చిన జీవితం, మన ఇష్టమైన జీవితం, మన సొంత నిర్ణయాలతో జీవించే జీవితం మనం తీసుకుని దేవునికి మనం విరోధమైపోతాం. దేవునికి విరోధమై మనం ఏమైనా చేయగలమా? దేవునికి విరోధంగా మనం ఏమీ చేయము. దేవునికి విరోధంగా ఉండి మనం ఏమీ సాధించాలి. మనం అనుకోవచ్చు, ఇవాళ నేను ఒక ఎకరం పొలం కొన్నాను, లేకపోతే ఒక చెరువు కొన్నాను, లేకపోతే ఒక ఇల్లు కట్టాను, లేదా కారు కొన్నాను అని మన గొప్ప మనం చెప్పుకోవచ్చు. కానీ ఆయన నిన్ను కనికరపడి అది నీకు అవకాశం ఇచ్చి నీకు నీ పట్ల దయాదాక్షిణ్యం ఆయన నీకు ఇచ్చిన ఆ కృపను పెట్టి అది నువ్వు సంపాదించగలిగావే. కానీ నేను ఎవరిని కూడా దేనికి పనికిరాని వాడు. మనకన్నా ఎంతో మేధావులు ఉన్నారు, వాళ్ళు ఈరోజు ప్లాట్ఫామ్లో తిరుగుతున్నారు. ఇంకా మనల్ని కనికరపడి ఇంకా మనల్ని కూడా సంతోషంగా ఉంచారు. ఎందుకని మన పట్ల ఆయనకున్న ప్రేమ, ఆశీర్వాదం, ఆయన ఇచ్చిన ఆశీర్వాదం. అదే ఆశీర్వాదం మన పిల్లలకి మన స్థాయి ఎలా ఉన్నారంటే, మనకన్నా దరిద్ర స్థాయిలో మన పిల్లలు ఉండవచ్చుగా, మన పిల్లల్ని అది ఎంత కనికరం లేకపోతే మనకన్నా ఉన్నత స్థాయిలో పెట్టాడు. మనకన్నా ఉన్నత స్థాయిలో పెట్టాడు. వాళ్ళ పిల్లల్ని ఇంకా ఏ రకంగా చూస్తాడో మనం చూస్తామో లేదో మనకు తెలియదు, కానీ మనకు మాత్రం విశ్వాసం ఉండాలి. దేవుడు నాకు వాగ్దానం చేశాడు, ఆయన ఆజ్ఞలు నేను కైకొని ఆయనతో చెప్పిన మాటలు నేను అంగీకరించి ఆ ప్రకారం నేను జీవిస్తే నా పిల్లల తరవరాల వరకు ఆయన ఆశీర్వాదం వారికి వెంబడుతుంది. ఈ విశ్వాసం, ఈ నమ్మకం మనకు ఎప్పుడూ ఉండాలి. మనకు మంచి జరిగినప్పుడే కాదు, చెడ్డ జరిగినప్పుడు కూడా ఆ చెడ్డలో కూడా మనం నీతిని వెతుకుతే దేవుడు ప్రతి విషయంలోనూ కూడా మనకు ఆయన సంకల్పం తప్పకుండా జరిగేది ప్రతిదీ కూడా మన అవసరం గురించే, మన మేలు కలుగడానికే, మనం పనులు ఉద్దేశించే జరుగుతుంది. ఆ ధైర్యం మనలో ఉన్నప్పుడు మనం నేర్చుకోలేది నేర్చుకుంటాము. మనం దేన్నైతే మనం అంగీకరించలేదో దాన్ని అంగీకరిస్తాము, దేన్నైతే మనం వేయకుంటలేదో దాన్ని వేయకుంటాము. ఆ ప్రకారంగా మనం జీవిస్తాం. మన జీవితంలో ఎప్పుడు కూడా దేవుడు ఏ ఆజ్ఞలు ఇచ్చాడో ఆ ఆజ్ఞలు మనం తెలుసుకోవాలి. మనకు నచ్చిన ఆజ్ఞలు మనం పాటించడం కాదు, అసలు దేవుడు ఏమైతే చెప్తున్నాడో దాన్ని మనం ఇష్టపూర్వకంగా ముందు దాన్ని మనం అంగీకరించాలి. ఆ ప్రకారంగా జీవించడానికి మనం ప్రయత్నించాలి. ఆ ప్రయత్నంలో మనం విఫలం అవుతాం, మనం నడవలేము. కానీ మన ప్రభు ఉన్నాడు, మనం పడిపోయిన ఎవరైతే వాళ్ళు మన తండ్రి ఉన్నారు,
మనం చేయి పట్టుకుని నడిపించేవాడు మన ప్రభు ఉన్నాడు, మన పరలోక తండ్రి ఉన్నాడు. ఆయన చూసుకుంటాడు. ఆ ధీమ, ఆ ధైర్యం, ఆ విశ్వాసం, ఆ దాహం మనలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయన పని ఖచ్చితంగా నెరవేరుస్తాడు. మనైతే విడిచిపెట్టే దేవుడు కాదు మన దేవుడు. మన దేవుడు అయితే మనం విడిచిపెట్టే దేవుడు కాదు. మన పట్ల ఎంతో కనికర గల దేవుడు. మనం ఎప్పుడు పిలుస్తామా వచ్చి వాడుకోవడం సిద్ధంగా ఉన్నాడు ఆయన. కానీ ఆయన పిలుస్తానికి మనమే అంగీకరించుకున్నాం. ఆయన మనతో ఉంటే మనం చేసే క్రియలు ఆయనకి ఎక్కడ తెలుస్తాయో అని భయం. ఒకవేళ ఆయన క్రియలు మనం చేయాలనుకుంటే మనకు బాధ. కాబట్టి మనం మెలుగు కలిగి ఏం చేస్తున్నాము, మనం ఎలా చేస్తున్నాము, ఎలా ఉన్నాము అని తెలుసుకుని ఆయన ఆజ్ఞలు ఏంటో మనం తెలుసుకోవాలి. ఆయన ఆజ్ఞలు ఏంటి? మొదటి కీర్తన తీయండి. పేజ్ నెంబర్ 453, మొదటి కీర్తన, మొదటి వచనం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసులు కూర్చున్న కూడా కూర్చున్న సారాగండి. దుష్టుడు ఆలోచన ఎలా ఉంటుందంటే, మనకు వినడానికి ఎంతో ప్రేమగా, మనకి ఎంతో ఆదరణగా ఉన్నట్టుగా ఉంటుంది. కానీ మన ఆత్మీయ జీవితం అంతా కూడా సున్నాలకు వచ్చారు. మన ఆత్మీయ జీవితంలో ఏమీ మిగలదు, మొత్తం తొలిచేస్తారు. ఒక పురుగు చూడండి, అది ఒక ఆకుపై పాకినప్పుడు చూసేవాడికి అది ఎంతో చూడముచ్చటగాను అందంగాను కనిపిస్తూ ఉంటారు. కానీ దాని స్వభావం ఏంటి? ఆ పచ్చదనం అంతా కూడా మొత్తం తీసేస్తుంది. ఆ చెట్టు ఉన్న పచ్చదనం మొత్తం ఆపేస్తుంది, నవ్వులేస్తుంది, తుప్పు చేసేస్తుంది. అది దుష్టుడు ఆలోచన. దుష్టుల దగ్గర మనం చాలా మెలుగు కలుగుతాం. దుష్టుడు ఏం చేస్తాడు? ఎప్పటికప్పుడు మనం ఎంతో మెలుగుగా ఉన్నా సరే చిన్న చీమ పెట్టినంత సందు దొరికితే వాడు ఇంకా విడతాను వాడితే సిద్ధంగా ఉంటాడు. అలాగే పాపుల మార్గం నిలవక. పాపుల మార్గం అనేది అది ఒక రకమైన పాపం కాదు. పాపం అనేది ఆలోచన విధానం పాపంగా ఉండొచ్చు, మన ఆలోచన విధానం పాపం కావచ్చు, మనం చేసే క్రియలు పాపం కావచ్చు. ప్రతి విషయంలోనూ కూడా పాపంలో మనం చాలా మెలుగు కలిగి ఉండాలి. ఆ మెలుగు జీవితం లేకపోతే మన దేవుడు ఇచ్చే ఆశీర్వాదాన్ని మనం పొందలేము. ఈ పాపాల్లో గల అతి భయంకరమైన వ్యాధి లాంటి పాపం జాగ్రత్త. ఇది చాలా భయంకరమైన మనిషి. అలాగే అపహాసులు కూర్చున్న చోట కూర్చోవాలి. అపహాసులు కూడా ఎవరు? దుష్టుడు స్నేహితులే. అలాగే పాపులు కూడా ఆ దుష్టుడు స్నేహితులే. ఈ దుష్టత్వం నుంచి ఇవన్నీ వచ్చినవి. అపహాసులు కూర్చున్న చోట కూర్చోవద్దు. మనతో ప్రేమగానే ఉంటారు, కానీ ఏ సందర్భంలో మన దేవుని అవమానపడతారో వాళ్ళకి తెలుసు, కానీ మనకు తెలియదు. వాళ్ళకి తెలుసు. ఇది అవకాశం వచ్చినప్పుడు వీడు అమ్మాలు చర్చ చేసి అంటాడు, ప్రభు అంటాడు అని ఏం చేస్తూ ఉంటాడు. ఎలా ఏం చేశాడు ప్రభు నీకు? ఏం చేశాడు? ఒక సంతోషం ఉండదో, ఒక ఆనందం ఉండదో, ఒక సినిమా వెళ్తా ఉండదో, ఏంటో నువ్వు చేసే పని ఇదే. మీ దేవుడు ఎప్పుడు ఆనందంగా ఉందని చెప్తున్నారు అంటారు కదా మీరు. ఇదే మీరు ఆనందించేది. ఏముందో మీరు ఆనందమా? ఏం చేశాడో మీ ప్రభు మీకు? ఆ వాడ దొంగ ఏమన్నాడు? ఎలా ఆలోచించాడు? నువ్వు దేవుని కుమారుడు అయితే నువ్వు విడిపించుకుంది మమ్మల్ని విడిపించు. వీడు దేవుడి కుమారుడు అంట. వీడి మాటలు నమ్మి మేమందరం మోసపోయాం అని ఎలా ఆలోచించారు? అలాగే మనం కూడా మన స్నేహం చేసే స్నేహం కూడా మనకి బయట స్నేహాలు అంత ప్రమాదకరమైనది. మనం ఆటోమేటిక్గా మనకి తెలియకుండానే మనం వంచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే మనం ఏ రకంగా ఆ దాడి జరుగుతుందో తెలియదు. ఆపాసించేటప్పుడు
మనకే బాధ అనిపిస్తుంది. నన్ను అన్నట్టు మన ప్రభు అన్నట్టు కూడా తెలియదు. అలాంటి తప్పుపోయే అవకాశం కూడా ఉంది. అపహాసులు కూర్చున్న చోట కూర్చోవద్దు. అపహాసుల వల్ల వచ్చే భయంకరమైన వ్యాధి, ఆ వ్యాధి చాలా భయంకరమైనది. అలాగే జారత్వం అన్నింటికన్నా భయంకరమైనది. మనం అనుకుంటాం జారత్వం అంటే నేను ఆ శరీరానికి కలవలేదు కదా అని. కలవకపోవచ్చు, కానీ ఆ మాట నూనె కన్నా నునుపైంది. ఆ జారత్వం మాట నూనె కన్నా నునుపైంది. అది ఎంత భయంకరమైందంటే దాన్ని అసలు అంచనా వేయడం. ఎందుకంటే నా అనుభవం జీవితంలో నేను చెప్తున్నాను. నేను అనుభవించిన జీవితం అది. ఆ జీవితం గురించి మీకు చెప్తున్నాను. దాన్ని అంచనా వేయడం, దాని కొలతలు దొరకదు. కానీ దానికి ఈ విధంగా మనం పడిపోతున్నాము అనే అసలు ఆలోచన కూడా రాదు. ఈ విధంగా నేను తప్పుపోతున్నాను అనే ఆలోచన కూడా రాదు. నా కోసం దెబ్బలు తిన్న స్నేహితులు కూడా తెగిపోతున్నారనే ఆలోచన కూడా రాదు. అంత భయంకరమైన జారత్వం. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 534. మూడవ వచనం. జారపు స్త్రీ పెదవుల నుండి తేలుకారును, దాని నోటి మాటలు నూనె గంటలో నూనెపోయాడు. ఆ మాట ఆ తీయదనం ఎలా ఉంటుందంటే, నాకన్నా నిన్ను ప్రేమించేవాడికి ఎవరు లేరు ఈ లోకం. నేను ఎప్పుడు నీకు అండగా ఉంటా, నీకు తోడుగా ఉంటా, నీకు సహాయపడుతూ ఉంటా. ఇలాంటి ఆ మాటలు ఎలా ఉంటాయంటే తేలికన్నా మధురంగా ఉంటాయి. అది ఆకర్షణీయానికి ఎంతో దగ్గరగా ఉంటాయి, ఎంతో సన్నిహితంగా ఉంటాయి. అటు ఆడవారు కావచ్చు, ఇటు మగవారు కావచ్చు, ఎవరైనా సరే జాగ్రత్తలో ఉన్నవారి మాటలు ఎంత తీవ్రంగా ఉంటాయంటే ఆటోమేటిక్గా మనిషి ఎంత నిదానంగా నిగ్రహించుకునే శక్తి గలవాడైనా సరే పటాపంచలు అయిపోవచ్చుంటాయి ఆ మాటలు. అలాంటి జాగ్రత్త స్త్రీ మాటలు చాలా భయంకరమైనవి. అలాగే వాళ్ళ పెదవి నుంచి వచ్చే మాట, వాళ్ళ మాటలు ఎటువంటి నూనె కన్నా నూనెపోయినది. ఎలాంటి బంధుత్వం కలిగిన స్నేహాలైనా సరే ఆ యొక్క మాటల వల్ల అది ఎప్పుడు ఎలా తెగిపోతుందో కూడా తెలియదు, ఎలా తెగిపోతుందో కూడా తెలియదు. శాశ్వతంగా దూరం అయిపోతావా ఆ బంధం. ఎప్పుడైతే మన మనోన్నతలు వెలిగి అది మనం తెలుసుకునే సత్యాన్ని తెలుసుకునే టయానికి ఈ సమస్య చాలా పెద్దదైపోతుంది. ఇంకా ఈ బంధుత్వం కూడా, ఈ స్నేహం కూడా కలుసుకునే అవకాశం కూడా లేకుండా అయిపోతుంది. మన ఇంత గుడ్డత్వంగా మనం పడబడుతూ ఉంటుంది. మనం ఎంతో మెలుగుగా ఉన్నా సరే ఆ జాగ్రత్త స్త్రీ మాట అంత నునుపుగా ఉంటుంది. అసలు నువ్వు అట్టుపట్టు కూడా నువ్వు తెలవక్కల్లా, ఒలిసి నోట్లో పెట్టమే కాదు, నిన్ను మింగిన కూడా చేస్తాను. నీకు నువ్వే అది లాంగ్ వెళ్ళినట్టు చేస్తాను. నీ కోసం నేను, నా కోసం నువ్వు అని బతికే స్నేహితులు కూడా పట్టాపంచలు అయిపోతారు, శాశ్వతంగా దూరం అయిపోతారు. ఇది నేను అనుభవించిన అనుభవం, నా జీవితంలో నేను పడ్డ అనుభవం. ఎందుకో రాత్రి ఆ 4 డిఫరెన్స్ అయిన తర్వాత దీనికి జత కలపాలి, ఈ అపహాసం కూర్చున్న చోట కూర్చోవద్దు, పాపుల మార్గంలో నడవద్దు అని ఎంతసేపు చదువుకున్నా నాకు డిఫరెన్స్ దొరకకపోతే ఎప్పుడు వచ్చి అదే వస్తుంది. ఇది ఏంటి అని ఆలోచిస్తే అసలు అంత గురుకుగా ఎందుకు ఉంటాయని నాకు ఎంత జీవితంలో ఆలోచించింది. నేను జీవితంలోకి వెళ్తే నా జీవితం ఎంత వ్యర్థంగా నేను
కోల్పోయి ఎలాంటి బంధువులకి స్నేహ బంధాలని దూరం చేసుకుని నా కోసం జీవించేవాళ్ళని అందరినీ కూడా దూరం చేసుకుని ఆ మాయలో జీవించి ఆ మర్మంలో జీవించి ఆ తీయటి పలుకుల్లో ఉండిపోయి తీరా తెలిసినప్పటికీ అందరూ దూరం అయిపోయారు, అందరూ విడిచిపెట్టేశారు. అప్పుడు ఆ ప్రభు అన్నాడు, నీకు నేను తప్ప ఇంకెవరు వేరే దిక్కులేదారా, నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాను అని ఆయన జారి చేశాడు. ఆయన జారి చేసి అప్పుడు మిమ్మల్ని జతపరిచాడు. ఇదిగోండి అంతకన్నా మంచి వాళ్ళు, మంచి స్నేహితుల్ని, మంచి సంఘాన్ని, మంచి పిల్లల్ని నీకు ఇస్తున్నాను, వాళ్ళతో ఆడుకో అని మిమ్మల్ని నాకు ఇచ్చాడు. ఆ సారస్వతి మాట అంటే ఎంత భయంకరమైందో ఆ జీవితం జీవించిన వాడికే తెలుస్తుంది, ఆ జీవితంలో పట్టిన వాడికే తెలుస్తుంది, ఆ బాధను ఎదుర్కొన్న వాడికే తెలుస్తుంది. అది ఎంత భయంకరమైందంటే చిన్నపిల్లలను ఉండదు, పెద్ద పిల్లలను ఉండదు, ఆడవాళ్ళను ఉండదు, మగవాళ్ళను వాళ్ళ మాటలు ఎంత అసలు నీకు టైమే తెలియదు. అలాంటి మాటలు నువ్వు కూర్చున్నప్పుడు నీకు టైమే తెలియదు. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం, మా నాన్న కోసం నా ప్రాణం ఇస్తా అన్న స్నేహ బంధాలు కూడా కఠినంగా మారిపోతాయి. ఎక్కడైతే నేను రానా, నేను చదువుకున్నా, ఎంత ప్రేమని ఎంత గట్టిగా మారుతుందో ఒకసారి గ్రహించుకుందాం. సారత్వం అనేది అంత భయంకరమైంది. ఒక్కసారి ఆ మురుకుంపులోంచి బయటకు వచ్చిన వాడు మళ్ళీ ఆ మురుకుంపు పైన చోటు, కానీ వక్త మాత్రం చాలా కష్టం. ఆ మాటలు ఆ సంశయం నిలబడిపోయాడు, ఆ సంశయం రాగలిగాడా, సత్యవంతుడు రాలేకపోయాడు. ఆ చాలత్వం మాటల వల్లే కదా యోనాని తలకమే చేశారు. లేకపోతే యోన మాటలు యోహాను మాట వినడానికి ఆ యోనకు తెలుసుకుని ఆయన మాట వినివాడు కదా. అలాంటి అంత దైవికమైన మాట వినడానికి వినిపించుకున్న వాడిని చట్టాలు వేయించాడు. ఎవరి వల్ల? ఆ జాగ్రత్త వల్ల. దాని మాట అంత గట్టిగా ఉంటాయి, ఎలాంటి బంధాన్ని తెంపు చేసేస్తారు, తెక్కొట్టేస్తారు, వ్యర్థమైన దారిలోకి మార్గాలు నడిపిస్తారు. నీకు ముందు సత్యం అనిపిస్తారు, నీకు చాలా చాలా నీకు అక్కరగా ఉన్నట్టు ఉంటుంది, నీకు అండగా ఉన్నట్టు ఉంటుంది, నీకు బలంగా ఉన్నట్టు ఉంటుంది. అవన్నీ నువ్వు తెలుసుకునేటప్పటికి నువ్వు చాలా ప్రయాణం చేయాలి, చాలా దూరం వెళ్ళిపోతావు, సగం ఆయుష్ కూడా అయిపోవచ్చు. వస్తే రావచ్చు, రాగలగవచ్చు, రాకపోతే రాలేకపోవచ్చు. ఈ విషయం ఈ పాపం మాత్రం చాలా భయంకరమైనది. ఈ పాపం మాత్రం విడిపించుకునేది కాదు. ఈ చారుస్త్రీ మాట వల్ల విడిపించుకునేది కాదు, చాలా భయంకరం. ముందుగానే మెలుగు కలిగి మనం దూరంగా మనం జీవించడం నేర్చుకుంటే మనకు చాలా మెలుగు. లేకపోతే మన జీవితాలు కూడా అలాగే ఏదో ఒక రోజు బంధింపబడతాం. మనం ఎంత ప్రేమగా చెప్పినా ఆ ప్రేమ వాళ్ళకి అర్థం కాదు, అది వాళ్ళకి ద్వేషం అనిపిస్తుంది. రాను నీ ప్రేమ మాట అన్నీ కూడా, నీ కనికరం మాట అన్నీ కూడా, నీ దైవ సంకల్పం మాట అన్నీ కూడా వాళ్ళకి ద్వేషం అనిపిస్తుంది. మనమే చూసుకోవాలి, మనమే మెలుగు కలిగిద్దాం. అలాగే నాలుగో వచనం కూడా చూడండి. నాలుగో వచనం, సామెతలు 5:4. దాని వల్ల కలుగు ఫలము ముసుడు పడినంత సేదు, రెండంచులు గల కత్తి అంత పొదులు కలదు. ఎలాగైనా మాట్లాడతారు, ఎలాగైనా వాదిస్తారు. కానీ ఆ నిజం తెలుసుకునేటప్పటికీ మనలో కనీసం నాలుగు కూడా టచ్ అయినంత చేదు, చేదు, అది అంత భయంకరంగా ఉంటుంది. ఆ మెలుకుతనం మనకు చాలా అవసరం. ఆ మెలుకుతనం లేకపోతే వాళ్ళు ఎలాంటి స్నేహ బంధాలైనా విడదీసేస్తారు, ఎలాంటి తల్లిదండ్రుల బంధాలైనా విడదీసేస్తారు, ఎలాంటి అన్నదమ్ముల స్నేహాన్నైనా విడదీసేస్తారు. ఈ జారత్వం అంత భయంకరమైంది. జారస్త్రీ మాటలు అంత భయంకరంగా ఉంటాయి. మనకు తెలియదు, అసలు మనకు ఏమీ కూడా తెలియదు. అదంతా కూడా మన సేఫ్టీ కోసం, మన కోసమే మాట్లాడుతున్నా
మనం ఎంతో జ్ఞానంగా జీవితాలు మన కోసం చెప్తున్నారు. వాళ్ళకి ఎంత జ్ఞానం, వాళ్ళు తప్పు చేసినప్పుడు కూడా మన మేలు కోసం చెప్తున్నారు అన్నట్టుగా ఉంటారు. కానీ నువ్వు కూడా తిరిగి అదే మార్గంలో వస్తున్నావు అన్న గ్రహింపు మాత్రం రాదు. ఆ గ్రహింపు మాత్రం రాదు. ఆ గ్రహింపు వచ్చేసరికి నువ్వు పూర్తిగా మునిగిపోతావు. ఒక పూతే ఈ శ్వాస ఆడటానికి ఒకటే కాపాడుతూ ఉంటుంది. అప్పటికి పూర్తిగా మునిగిపోతావు. జాగ్రత్త. ఇది మనకు చాలా అవసరం. 5వ వచనం చూడండి. దాని నడతలు మరణమునకు దిగుటకు దారితీయును, దాని అడుగులు పాతాళమునకు చక్కగా చేరు. ఎక్కడ చేరుతుంది? పాతాళంలోకి చేరుతుంది. దాని మాటలు, దాని నడకలు, దాని ఆలోచన విధానాలు ఇవన్నీ కూడా మన ఆత్మీయ మరణానికి దారితీస్తాయి. అది మనకు గ్రహింపు ఉండదు, మనకు తెలియదు. మనం ఏదైనా ఎది పట్టుకుంటే ఆ పట్టుకున్నప్పుడు 3 కాళ్ళు మనం ఎప్పుడైతే కూర్చుంటామో అది ఆ 4 కాళ్ళు ఉండదరా అని తెలిసినప్పటికీ నీ దారి ఎట్టున్నది? పాతాళంలోకి ఉంది, మరణంలోకి దారి చేస్తుంది. నీ ఆత్మీయ మరణంలో ఉన్నావు, నువ్వు పాతాళంలో పడతానికి సిద్ధంగా ఉన్నావు. మనకి ఈ గ్రహింపు చాలా అవసరం. ఇది చాలా మెలుపు కలిగి ఉండాలి. మనం ఏ మార్గంలోకి వెళ్ళాలో ఆ మార్గాన్ని మనం విడిచిపెట్టుకుంటున్నాం. ఏ మార్గంలో మనం నడవాలో ఆ మార్గాన్ని మనం దూరం అవుతున్నాం. ఎలా దూరం అవుతున్నాం? ఆ మాట, ఆ పెదాల నుంచి వచ్చే తీయటి తేనె, ఆ మాట నూనె కన్నా నునుపు. నీకు భోజనం పెట్టారా? ఆ భోజనంలో నువ్వు తినగలవా? నువ్వు చేయడం కనుక్కోగలవా? ఆ మాటను తెప్పించి వాళ్ళు చేయగలిగినట్టుగా ఉంటూ ఉంటాయి. నువ్వు అసలు ఏమీ చేయగలవా? నువ్వు వచ్చి కూర్చుంటే చాలు, నువ్వు వింటే చాలు. ఉన్న పని నేను చేస్తా, నేను చూసుకుంటా. మన ఆత్మీయ జీవితం ఎక్కడికి వెళ్ళిపోతున్నప్పుడు పాతాళంలో పడిపోతుంది. మనం దేని గురించి గ్రహించుకున్నామో, దేని గురించి మనం జీవించాలని తీర్మానించుకున్నామో ఆ జీవితాన్ని మనం దూరం అయిపోతుంది. ఆ జీవితానికి చాలా దూరం అయిపోతుంది. తిరిగి వచ్చే టైంకి మనం ఉండవచ్చు, ఉండకపోవచ్చు. ఒకవేళ ఉన్నా దేవుడు వచ్చేవచ్చు. ఏం జరుగుతుందో తెలియదు. ఆ గ్రహింపులో మనం ఉండి ఇంకా టైం ఉంది కదా, నా వయసు పెద్ద వయసు ఏముందిలే నాకు, నేను ఇంకా బోర్డు ఎంజాయ్ చేయాలి అనే జీవితంలో మనం ఆలోచనలో ఉన్నామో మన జీవితం శాశ్వతమైన నరకానికి దారితీస్తుంది. మనం మరణానికి పాత్రలు అవుతున్నాం. మన ఆత్మీయ జీవితాన్ని మనం పాతాళంలో నడిపిస్తున్నాం. మనం దేవుడికి ఆరాధించే వాళ్ళగా ఉన్నామే కానీ సాటి మనుషులను ఆరాధించే వాళ్ళగా ఉండకూడదు. మన ఆరాధన ఎవరికి? ఆ దేవుడికి. మనం పలికే మాట ఎవరికి? ఆయనకి అంకితం అవ్వాలని. నువ్వు ఒకరు సలహా ఇచ్చినా, ఒకరితో నువ్వు స్నేహం చేసినా, ఒకరితో నువ్వు మాట్లాడినా ఆ మాట దేవుడికి అంగీకారంగా ఉండాలి. నీ స్నేహం దేవుడికి అంగీకారంగా ఉండాలి. మనం పలికే మాట, ఆ మాట అది ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఆ మాట వాస్తవం ఎంత, అసలు ఈ మాట అక్కడ ఎందుకు జరిగింది అని గ్రహింపు మనలో ఖచ్చితంగా రావాలి. ఆ జాగ్రత్త మాట అసలు నీకు ఆయన ఆలోచన రాదు, అసలు ఆ ఆలోచన రాదు. అంత మృదువుగా ఉంటుంది. కానీ మనం ఎక్కడ చేరవలసిన వాళ్ళం? మనం ప్రభుత్వం చేరవలసిన వాళ్ళం. ప్రభుత్వం మనం అట్టగట్టును పడిన వాళ్ళం. ఆయనతో కలిసి మనం ఉండవలసిన వాళ్ళం. మనం ఎవరితో ఉంటున్నాం? లోకంతో, అపవాసులతోనూ, పాపులతోనూ, తర్వాత దుష్టులతోనూ మన సామాసం అంతా వాళ్ళతో ఉండి, మన సాగిత్యంతో వాళ్ళతో జరిగించి ఆదివారం మందిరానికి వచ్చి నేను ఆత్మీయురాలని, నేను ఆత్మీయుడు అంటే ఎంతవరకు కరెక్ట్ అవుతుంది? ఇది కరెక్ట్ అవుతుంది కాదు కదా. దేవుడు మనకు వారం ఏదో ఒకటి హెచ్చరిస్తూ వస్తున్నాడు కదా. ఆత్మాలను హెచ్చరిస్తున్నాడు, బలవత్మాలను హెచ్చరిస్తున్నాడు. కానీ మన ఆత్మీయ జీవితాల్లో మనమే చూసుకోవాలి. దేవుడు అయితే చెప్పేవాడు, ఒక మనిషి ఒక ఆవుని రేవులకు తీసుకెళ్తాడే కానీ రేవులో నీళ్ళు తాగించాలి. ఆ దాహం తాగితే, ఆ దాహం ఉంటే ఆ నీళ్ళు తాగుతాయి కానీ
లేకపోతే కాదు. అలాగే ఆత్మీయ జీవితంగా ఎదగాలనుకునే ప్రతి క్రైస్తవుడికి ఉండే లక్షణం ఏంటంటే, నేను నా ప్రభు మాట అంగీకరించాలి. చెప్పిన దానిలో ఆయన పలికించిన మాటలో సత్యం లేకపోతే ఆ మాట రాదు. నేనేమన్నా ఉన్నానా అని ఒకసారి మనం కలిసి చూసుకుంటూ ఉన్నాం. లేకపోతే మనం కూడా అలాంటి పాపంలో పడిపోయే అవకాశం ఉంది. అలాంటి జాగ్రత్త మాటలలో మనం చూసుకునే అవకాశం ఉంటుంది. ఎక్కడో మనం కూడా చెప్పుకోవచ్చు, కానీ మనం జాగ్రత్త చూసుకుంటూ ఉన్నాం. ఆ మెరుగుదల మనకు అవసరం. ఎందుకంటే మనం కరెక్ట్ ట్రాక్లో ఉన్నాం. మనం కరెక్ట్గా ఉన్న ట్రాక్లో మనం ఉన్నప్పుడు అపవాది ఏదో రూపంగా గడ్డుపడ్డ పరిస్థితి ఉంటాం. వాడికి అవకాశం మనం లేకుండా మనం ముందుగానే మెలుగు పడుతూ ఉండాలి. ఆ జారపు మాటలు మనం అనుకోకుండా మనం మెలుగుతనం కలిగి మనం దేవుడికి విషాదం చేయాలి. కానీ మనుషులతో కాదు. మనుషులతో మనం కొనలేదు. మనుషులు పోయే విషాదం ఎలా ఉంటుందంటే, నీ దగ్గర నీలాగా చెప్తారు, నా దగ్గర నాలాగా చెప్తారు. అది కాదు మనకు కావాల్సింది. మన విషయాన్నంతా కూడా మన దేవుడికి నేర్పించుకోవాలి. ఇప్పుడు వాళ్ళు నేను చెప్పమంటాను, ఈ విషయంలో నన్ను ఎలా తప్పుకోమంటావు, ఎలా దాటుకోమంటావు, నన్ను ఇక్కడ నేను పడిపోయే స్థితిలో ఉన్నాను, నేను ఇక్కడ పడిపోతే నేను ఎలా తప్పుకోవాలి, నన్ను ఇక్కడ తప్పించు. దేవుడి మనం కూర్చుని విషాదం చేసుకోవాలి. మన మనస్తత్వం, మన మన చేసే ప్రతి అడుగు కూడా వాళ్ళు ఎప్పుడు గమనిస్తూ ఉంటారు. మనం కూడా అటు నుంచి వచ్చే పుత్రుడిని మనం కూడా గమనిస్తూ ఉండాలి. ఇది మనకి ఎక్కడ తాగుతుంది, ఎక్కడ తగ్గుతుంది, ఇదే లక్ష్యం మనం నష్టపోతామో అని మనం కూడా మెరుగుగలుగుతాం. ఎప్పుడు కూడా ఆ జాగ్రత్త గురించి మనం విన్నాం, చాలాసార్లు విన్నాం. కానీ మనకు మాత్రం చాలా మెలుగుగా దేవుడు మాట్లాడాడు. కాబట్టి ఆ మాటలో మనం కూడా ఎక్కడ చిక్కుకోవాలంటే మన పరిస్థితి కూడా అదే. యోహాను బంధించినట్టుగా బంధించుతారు, లేకపోతే మన మార్గం ఆత్మీయంగా పాతాళంలోకి పడిపోయే మార్గంలో తీసుకెళ్తాం. ఆ మార్గాన్ని మనం గ్రహించుకోవాలి. మనం జీవించే జీవితం మన స్నేహితులు లేకపోయినా పర్వాలేదు. మన ప్రభువు మన స్నేహితుడు అయి ఉన్నాడు. మనకి లోకంలో స్నేహితులు మనం లేకపోయినా పర్వాలా, స్నేహితులు లేకపోయినా పర్వాలా, మనకి ప్రభువు మన స్నేహితులై ఉన్నారు. మన సంఘమే మన స్నేహితులై ఉన్నారు. ఇంకా మన స్నేహితులు కావాలి. కాబట్టి మెలుపు చాలా అవసరం. మెలుపుతనం లేకపోతే మనం అతి సులువుగా పాపంలో పడతాం. మన మార్గం బట్టి మనం ఎవరితో అంటగట్టి ఉండాలి, ఆ యేసుక్రీస్తు ప్రభుత్వం అంటగట్టి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభుత్వం లేకపోతే మనం ఏమీ చేయలేము. ఎంతసేపు ఎవరు వర్తమానం చెప్పినా, యేసుక్రీస్తు ప్రభుత్వం వర్తమానం చెప్పినా, ఎవరు చెప్పినా అది మనం వంటకు పట్టింపు. యేసుక్రీస్తు ప్రభుత్వం మనం అంటగట్టబడాలి అనే తీర్మానం మనలో తీర్మానించుకుంటే అప్పుడు అది మనం వంటపడుతుంది. యోహాను సువార్త 4 మార్గంలో నుంచి 7వ మార్గంలో మనం ప్రయాణించాలి అంటే యేసుక్రీస్తు ప్రభువు ఆయన గురించి మనం ఆయన నామాన్ని కట్టుకొని ఆయన ఆజ్ఞలు మనం పాటించాలి. ఆయనతో పాటు మనం ముందుగానే ఆయన దగ్గర చేరి ఆయన ప్రకారం మనం జీవించడానికి మనం ఇష్టపడాలి. ఆ ఇష్టపడకపోతే ఆ మార్గం మనం తెలియపరచడం, ఆ మార్గం మనం తెలియపరచకపోతే మన యొక్క సంపూర్ణ జీవాహారం పొందాలి. మనలో ఆ జీవబలం, జీవరక్షం మనకు దక్కదు. కాబట్టి మనం యేసుక్రీస్తు ప్రభుతో ఎప్పుడు సావాసం కలిగి ఉన్నాం. మన బంధత్వం, మన స్నేహితుడు, అన్న, అక్క, తమ్ముడు ప్రతిదీ యేసు ప్రభువే మన వైపు తిరిగి ఉన్నాడు. మనం ఆయన వైపు తిరగాలి. యోహాను సువార్త 14వ అధ్యాయం పేజీ నంబర్ 95. యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవరును తండ్రి వద్దకు రాలేడు. ఎప్పుడైతే మనం ఆ యొక్క జారపు స్త్రీ మాటల నుంచి మనం బయటపడి
దేవుని యొక్కకు రావాలి అంటే యేసుక్రీస్తు ప్రభు మార్గమై ఉన్నాడు. ఆ మార్గం అంటే ఏంటో ముందు దాన్ని గ్రహించుకోవాలి, దాన్ని మనం తెలుసుకోవాలి. మార్గము, సత్యము, జీవము కూడా ఆయన అయి ఉన్నాడు. ఆయనలో మనం ప్రేరేపిస్తే చాలు, ఆయన తీసుకెళ్తాడు తండ్రి దగ్గరికి. ఆయన తప్ప వేరే ద్వారం మనకు లేదు. అయితే ఆయన జీవమై ఎలా ఉన్నాడు? ఏ విషయంలోనూ పాపంలో పడిపోవాలి, ఏ విషయంలోనూ తన సొంత ఆలోచనతో చేయాలి, ఏ విషయంలోనూ తనకు నచ్చినట్టు ఆయన ప్రవర్తించాలి, ఏ విషయంలోనూ తన స్వార్థం తను చూసుకోవాలి. సమస్తమును ఆ తండ్రి ఏమైతే చెప్పాడో అదే పాటిస్తూ వచ్చాడు. ఏమైతే జీవ మార్గానికి దారో ఆ మార్గాన్ని మనకి ఆయన నడిచాడు, చూపించాడు. వాళ్ళు నేను దేవుడు సత్యము, మార్గం, జీవమై ఉన్నాడు అన్న మాట అందరికీ తెలుసు. కానీ దాంట్లో ఎలా ప్రేరేపించాలన్నది మనం గ్రహించకుండా, దాంట్లో మనం ప్రేరేపించాలి అంటే మన క్రియలు కూడా మనం మార్చుకోవాలి. మన ఆలోచన విధానం, మన మాట తీరు, మన నడక, మన క్రియ, ఇవన్నీ కూడా మనం కూడా మార్చుకుంటూ రావాలి. అవి ఒక్కసారిగా జరిగేవి కావు, ఒక్కసారిగా ఎన్ని చేయలేదు. కానీ నువ్వు చేయగలిగిన వాళ్ళు చేసుకుంటూ వస్తే నువ్వు చేయలేదు. నువ్వు ప్రభు దగ్గర కూర్చుని, ప్రభా నా వల్ల కావట్లేదు, నా చేత కావట్లేదు, నన్ను నేర్పించు, నన్ను నడిపించు అని మనం వేసినప్పుడు ఆయన మనం, అప్పుడు మనం ఆ మార్గంలో మనం ప్రేరేపిస్తాం. ఆ మార్గం కోసం మనం పాకులు ఆడుకోకుండా, ఆ మార్గం కోసం మనం ఆడుకోకుండా, మనకు నచ్చిన మార్గంలో మనం తిరగడానికి, మనకి ఇష్టమైన మార్గంలో మనం తిరగడానికి మనం క్రియలు ఆడుతూ ఉంటే మనం దేంట్లో ప్రేరేపిస్తాం? వాతావరణంలో ప్రేరేపిస్తాం. ఆ మాటలు చాలా నిండిపోయింది, అవి మాత్రం మనం మర్చిపోతుంది. ఎందుకంటే మనకి ఎక్కడో తగ్గుతూ ఉంటుంది, అక్కడ ఎప్పుడైనా మన సందర్భంలో మనకి ఎదురవుతూ ఉంటుంది. కానీ అప్పుడు ఆ పౌలు గారు రాకపోతే మనం ఏం చేయాలి? అక్కడి నుంచి లేచి పారిపోవాలి. అటువంటి సందర్భం మనకు ఎదురైనప్పుడు అక్కడి నుంచి లేచి పారిపోవాలి. అది ఏదో గెక్కలేదు. చాలా అటువంటిప్పుడు చాలా అవమానాలు కూడా అవుతాయి. పురుషుడికి అయితే చాలా అవమానాలు కూడా అవుతాయి. ఎంత అసభ్యంగా మాట్లాడతారో కూడా తెలుసు. కానీ అది మనకు చాలా అవసరం. మనం పారిపోవాలి, మనం నేర్చుకోవాల్సిన, మనం వెళ్ళవలసిన మార్గాన్ని మనం ఎదుర్కోవాలి. నేను ఏం చేస్తే ఆ మార్గంలో కలుగుతుంది, నేను ఏం చేస్తే ఆ మార్గంలో పెరుగుతుంది, ఆ మార్గంలో ఎలా ప్రేరేపించాలి, ఆ మార్గంలో ఎలా నడవాలి అని మనం తెలుసుకుంటే ఆ యేసుక్రీస్తు ప్రభులో ఐక్యత మనకుమే దేవుడికి ఉంటాం. ఆయనతో ఎగివు భావంలో కలిసి, ఆయనతో కలిసి ఆయనలో ఉండడం అది అంత అసామాన్య విషయం కాదు. అలాగే ఆరాధన అనేది కూడా అంత అసామాన్య విషయం కాదు. వేదాంతో పలికే మాటలు కాదండి ఆరాధన అనేది. వ్యక్తిగతంగా మనం జీవించాలి, ఆ జీవితాన్ని చూపించాలి. ఆ జీవితాన్ని చూపించితే నువ్వు యేసు ప్రభులో లేవు. ఆయన యేసు ప్రభువును వర్తితమయ్యావా, నువ్వు ఆ పరలోక తండ్రికి దగ్గరికి నువ్వు నేను చేస్తావు. లేకపోతే మనం ఇక్కడే ఉండి ఆ పాతాళానికి మార్గాన్ని దారి తీసుకుంటాం. కాబట్టి మనం వెలుగుతాం. చాలా అవసరం. ఉన్న సమయం తీసుకుంటారు.